ఐదనగర్ ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరు కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా. సార్ చాలా నిరుపేదలు ఇల్లు, వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. మంచి చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని నిరుపేదలను కాకుండా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మంది వాళ్ళు అడగని చెప్తారు. ఎందుకు ఆ 163 సర్వే నంబర్ ఐదనగర్ ఎందుకు అయిందని రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్ అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలీ ఇద్దరం పోయి కూడా ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడతారు. నీ హోటల్ కుక్కలు కుక్కడపల్ల కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలనే ఉంటాం. 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగితే నీకు చిత్త శుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో. లెటర్ పంపిస్తారు ఆయన నీకే తెలియదు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్క్వాల్ కాను ఎమ్మెల్సీ ఒరిజినల్ గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమైనా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్ లోకి గెలిచినాం, ఒకసారి టీడీపీలోకి గెలిచినాం. బీటీ బ్యాచ్ దోసుక తినకు వచ్చినామంట. నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి, మేం కాదు అమెరికా నుంచి వచ్చింది దోసుక తిన. నీకు నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళా మాట్లాడు, నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు, నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతా. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఎన్టీఆర్ స్కూల్ నువ్వు కట్టినావు, మా సొంత డబ్బులు అవి రమ్య గ్రౌండ్ లో, అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ, ఆడ పోతావు 307 అని పోతీవి, తిడితీవి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితీవి, తెల్లారిపోతే కథ మా మాటలు బంద్. ఏంది ఏం చేసుకున్నావు? మళ్ళీ మాట్లాడుతుందా మళ్ళా బంద్. ప్రజలకు రేపిస్తారని చెప్పావు. 200 మంది గొలవడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ మీద అభిమానంతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనా ఊర్లో ఆడనీళ్ళు ఏమైనా ఆడనేపోతే నన్ను బదిలాడ ఆడిపించిన. ఒక ఆడపిల్ల మెచ్చుకుంటుందా నేను ఇలా తెలంగాణలో పైసలు ఇచ్చుకుంటా, 500 300 ఇచ్చుకుంటా, ఎంబడి తెంపుకుంటా, జిందాబాద్లు కొట్టిపించుకుంటా,